హరి ఓం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోలు వంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురు సర్వకారణభూత శక్తి. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకరాచార్య స్వామి వారిచే రచించబడిన శివానంద లహరి నుండి 12వ శ్లోకం. గుహాయాం గేహే వా బహిరపి వనే వా అద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. గుహాయాం గేహేవా, మనం ఎక్కడ ఉండి సాధన చేస్తున్నామో, స్వామిని అర్చన చేస్తున్నాము అనే దానితో మనం ఇబ్బంది పడవలసిందేమీ లేదు. గుహాయాం, గుహలో ఉన్న, గేహేవా, గృహంలో ఉన్న, బహిరపి, బయట ఉన్న, లోపల ఉన్న, వనే వా అద్రిశిఖరే, అరణ్యంలో ఉన్న లేదా అద్రిశిఖరం పైన ఉన్న, జలేవా వహ్నౌ వా, జలంలో నీళ్లలో ఉన్న, నిప్పుల్లో ఉన్న, వసతు వసతే కిం వద ఫలం, ఎక్కడ నివసిస్తే ఏముంది, దానిలో విశేషం ఏముంది. సదా యస్యైవ అంతఃకరణమపి శంభో తవ పదే, ఎక్కడ ఉన్నా మన అంతఃకరణం మాత్రం ఆ పరమేశ్వరుని యొక్క పాదార విందుల మీద లగ్నం చేసినట్టయితే సచ పరమయోగి సచ సుఖీ, అతడు మాత్రమే పరమయోగి, అతడే సుఖీ అని స్వామి చెప్తున్నారు. మనం ఉన్నటువంటి ప్రదేశానికి అంతగా ఆలోచించవలసిన పని లేదు. కారణం ఏమిటి? బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉన్నటువంటి ఆ స్వామి దక్షిణామూర్తి తత్వంలో చెప్తారు కదా, వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని. అంటే బ్రహ్మాండాలన్నీ నిండిపోయినటువంటి ఆ స్వామి మనం ఎక్కడ కూర్చున్నా ఆయన ఒళ్ళో ఉన్నట్టుగానే మనం భావన చేయొచ్చు. ఎందుకంటే అష్టమూర్తి తత్వంలో పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని చెప్పబడేటువంటి పంచమహాభూతాలలో సూర్యచంద్రులలో యజమానమూర్తిగా కూడా అష్టక్షేత్రాల్లో అష్టమూర్తిగా స్వామి భాషలతో ఉంటాడని పెద్దలు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇందులో త్వం భూమిరాపో నలో నిలో నభః, కంచిలో పృథ్వీతత్వంగా, అలాగే జమ్ముకేశ్వరంలో జలతత్వంగా, అరుణాచలంలో అగ్నితత్వంగా, కాళహస్తిలో వాయుతత్వంగా, చిదంబరంలో ఆకాశతత్వంగా, కోణార్కులో సూర్యతత్వంగా, సీతాకుండంలో చంద్రతత్వంగా, అలాగే పశుపతినాథ క్షేత్రంలో యజమానిగా స్వామి అష్టమూర్తులుగా భాషిస్తూ ఉంటారని, అష్టమూర్తి తత్వంతో ఒప్పి ఉంటారని మనం విన్నాం. అటువంటి అష్టమూర్తిగా ఉన్నటువంటి ఆ స్వామిని పృథివ్యాపస్తేజో వాయురాకాశాది ప్రదేశాలు పంచమహాభూతాలు అన్నింటిలోనూ కూడా చూడవచ్చు. కనుక మనం ఎక్కడ ఉన్నా స్వామి ఒడిలోనే ఉన్నాము అనేటువంటి ధ్యాసతో అంతఃకరణాన్ని మాత్రం అంతర్ముఖం చేసి స్వామిని ధ్యానిస్తూ ఆయన పాదాంబుజములపైనే మనసును లగ్నం చేస్తే మనం చేసేటువంటి జపతపాది సాధనలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి. స్వామి అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం అని చెప్పేటువంటిదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం. ఓం నమః శివాయ. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.